అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిని. ఈరోజు శ్రీకృష్ణ శతకంలోని 4వ పద్యం చదువుకుందాం. హరి అను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా. హరిని నామ మహాత్మ్యము హరిహరి పొగడంగవశమే హరి శ్రీకృష్ణ. ఆహా, ఎంత బాగుంది! హరి అను రెండక్షరములు హరించును పాతకంబులు. ఏంటి? హరి అనే 2 అక్షరాలు మనం పలికితేనే మన పాపాలన్నీ తొలగిపోతాయిట. అంబుజనాభా ఏంటి? తామర పువ్వుని నాభి ఎందు గలవాడా. నారాయణుడి నాభి నుండే కదా కమలం ఉద్భవించింది, అందులో బ్రహ్మదేవుడు ఉదయించాడు. అందుకని అంబుజనాభ అంటారన్నమాట. హరి అను 2 అక్షరములు హరించును పాతకములు. ఓ అంబుజనాభ, ఓ నారాయణ, ఓ శ్రీకృష్ణ. హరిని నామ మహాత్మ్యము. హరి శ్రీహరి శ్రీహరి అని నామాన్ని తలుచుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఎవరైనా నీ నామ మహాత్యాన్ని పొగడగలరా? వేదాలు కూడా పూర్తిగా వివరించలేవే. అలాంటిది నేనెంతటి వాడిని నీ మహాత్యాన్ని పూర్తిగా చెప్పడానికి. కృష్ణ, మమ్మల్ని చల్లగా చూడు తండ్రి, నిన్ను కొలుచుకుంటూ ఉంటాం. అలా మనం కృష్ణుడికి నమస్కారం చేసుకోవాలన్నమాట. సరేనా? ఈ పద్యం ఇంకొకసారి చదువుతాను, వినండి. హరి అను 2 అక్షరములు హరించును పాతకముల నంబుజనాభా. హరిని నామ మహాత్మ్యము హరిహరి పొగడంగవశమే హరి శ్రీకృష్ణ. చక్కగా ఇది నేర్చుకోండి. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.